డ్రగ్స్ కట్టడికి యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్లో సప్లై చేస్తున్న విదేశీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా అదే దందానే చేస్తున్నట్లు గుర్తించారు. విదేశీ డ్రగ్స్ పెడ్లర్స్పై డిపోర్టేషన్ అస్త్రాన్ని ప్రయోగించనున్నారు రాష్ట్ర పోలీసులు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్ మహమ్మారిపై ఫోకస్ చేశారు. మత్తు పదార్థాలు సప్లై చేస్తున్న విదేశీయులను కట్టడి చేసేందుకు గతానికి భిన్నంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆఫ్రికన్స్ బెయిల్ పై బయటకు రాగానే మళ్లీ అవే దందాలు చేస్తున్నారు. దీంతో డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట పడ్డం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారిపై డిపోర్టేషన్ అస్త్రం ప్రయోగించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఇప్పటికే స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో జరిగిన రివ్యూ మీటింగ్ లోనూ ఈ విషయాన్ని సీఎం మరోసారి గుర్తు చేశారు. తెలంగాణలో గంజాయి సాగు లేదు. పక్కనే ఉన్న ఏపీ నుంచి గంజాయి తీసుకొస్తున్నారు. కొంత సరుకు ఇక్కడ అమ్మి మరికొంత ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నారు. హెరాయిన్, కొకైన్ వంటి ఖరీదైన మత్తు పదార్థాలను ఇతర దేశాల నుంచి హైదరాబాద్ కు అక్రమంగా డంపింగ్ చేస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్ర ఫారినర్స్ దే. వారిలో ముఖ్యంగా నైజీరియా దేశానికి చెందిన వారే ఎక్కువ. ఆఫ్రికా దేశాల్లో డ్రగ్స్ వాడకం సాధారణ విషయమే. చదువులు, బిజినెస్, టూరిజం పేరుతో భారత్ కు వస్తున్న ఆఫ్రికన్లలో కొందరు డ్రగ్స్ వ్యాపారంలోకి దిగుతున్నారు. తమ వివరాలు తెలియకుండా ముంబై, గోవా, బెంగళూరులలో పాగా వేసి అక్కడి నుంచి హైదరాబాద్ కు సప్లై సిస్టమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేస్తే రాష్ట్రంలో డ్రగ్స్ సప్లై తక్కువ అవుతుందని పోలీసులు భావిస్తున్నారు. 2013 నుంచి ముంబైలో ఉంటూ వీసా గడువు ముగిసినా వెనక్కి వెళ్లిపోకుండా డ్రగ్స్ సప్లై బిజినెస్ లో ఆరితేరిన చౌకౌ ఎగ్బోన్నా డేవిస్ అలియాస్ టోనీని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. గత నెల 15న ఒనోహో బ్లెస్సింగ్ అనే మహిళను నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె 2018 నుంచి ఇదే దందా చేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన 12 మంది మహిళలు, 27 మంది పురుషులు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఈ కేసుల్లో మొత్తం 300 మంది వరకు రిమాండ్లో ఉండగా వారిలో 10% మంది విదేశీయులే ఉన్నారు. జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత నైజీరియన్స్ అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. దీంతో ఈ కేసుల్లో న్యాయ విచారణ కూడా సరిగ్గా జరగడం లేదు. దీంతో శిక్షలు పడ్డం లేదు. అందుకే వీరిని డిపోర్టేషన్ ప్రాసెస్ ద్వారా బహిష్కరించి సొంత దేశానికి పంపించాలని భావిస్తున్నారు. గతంలోనూ ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో సాధ్యం కాలేదు. నైజీరియన్స్ డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు బలమైన ఆధారాలను చూపించలేకపోతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. పట్టుబడిన డ్రగ్స్, వీరి నుంచి డ్రగ్స్ తీసుకున్న వారికి డ్రగ్ టెస్ట్ రిపోర్టులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. టెక్నికల్ గా గతంలో ప్రూవ్ చేయడం సాధ్యమయ్యేది కాదు. ఈ తరహా కేసులో డ్రగ్ టెస్టుల నిర్వహణ, కేసుల నమోదు, సాక్ష్యాల సేకరణలో ఖచ్చితత్వాన్ని సాధించేలా సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిందితుల ఆధారాలను ఖచ్చితంగా సేకరించి వారిని దేశం నుంచి బహిష్కరణ చేయాలని ప్రతిపాదనలు చేస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన విదేశీయులను నెలల తరబడి జైల్లో ఉంచడం కంటే పట్టుబడిన వెంటనే వారి సొంత దేశాలకు పంపగలిగితే డ్రగ్స్ సప్లై చైన్ కట్ చేయవచ్చంటున్నారు ఉన్నతాధికారులు.